దేవుని కన్నులు ఒక చోట ఉంటాయి అని రాయబడింది. ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎందులో ఉంటుంది? కనాను మీద ఉంటుంది. ఆ కనానులోకి ప్రవేశించిన వారందరి మీద ఉంటుంది అని అర్థం. కనానులోకి వెళ్ళిన వారందరి మీద యెహోవా కన్నులు, దేవుని కన్నులు, దేవుని దృష్టి, కాపుదల ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడికి ప్రవేశించాలి అని అంటే మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. కనానులోకి ప్రవేశించాలి అని అంటే నువ్వు అక్కడే ఉండిపోతే కుదరదు, ఐగుప్తులోనే ఉండిపోతే కుదరదు. నాకు ఇక్కడ బాగుంది, ఈ దాస్యం బాగుంది అని అంటే ఉండిపో, పర్వాలా కదా. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. అక్కడే ఉండాలనుకుంటున్నావా? అక్కడే ఉండు, నో ప్రాబ్లం. ఆయన మీ బలవంతం ఏం చేయడు. నాకు ఇది బాగుంది, ఈ ఆలోచనలు బాగున్నాయి, ఈ లోకం బాగుంది, ఈ ఐగుప్తు బాగుంది, ఈ దాస్యమే బాగుంది అని ఒకవేళ అనుకుంటున్నావా? అక్కడే ఉండిపో. ఒకవేళ ఇక్కడికి రావాలంటే కనానులో నా కనుదృష్టి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది నా కనుదృష్టి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. హల్లెలూయా. మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు ఆయన కన్నులు నిన్ను, నన్ను, మనల్ని చూడాలని ఇష్టపడుతున్నాయి.